విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు. అనంతరం స్మృతివనం పరిసరాలను క్లీన్ చేశారు. అంబేద్కర్ విగ్రహంపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. స్మృతివనం నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రపంచంలోని దళితులందరూ తలెత్తుకొని రొమ్మెత్తుకొని ఈయన మా ప్రతిబింబం అని చెప్పుకునే మా దేవుడి యొక్క విగ్రహ ప్రాంగణాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎందుకు మీకు దళితులంటే వ్యతిరేకత? మీకు మాకున్న భావాజాల వ్యతిరేకం ఏమిటి? బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎందుకు మీరు కక్ష కట్టారు? విగ్రహం చుట్టంతోనే మాలా మాదిగా ఎరుకల యానాది కులాలన్నీ కనపడతా ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, నీకు చెప్తున్నాను, నువ్వు రిప్పు రాజేస్తున్నావు. ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకుంటున్నావు. మమ్మల్ని పదే పదే గిల్లుతున్నావు, గిచ్చుతున్నావు, కొరుకుతున్నావు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. 600 106 ఊరు వాడా చాడతాం. నిన్ను గద్దె దిప్పేదాకా దళిత సమాజం ఈ రోజున పార్టీలకు అతీతంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిద్రపోయే ప్రసక్తి లేదని ప్రకటిస్తున్నాం. యూనివర్సిటీలో అత్యంత మేధావి ప్రతిభావంతుడైన విద్యార్థి ఎవరంటే, ప్రపంచ మేధావి ఎవరంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టారు. 2 నెలల క్రితం అమెరికాలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ సెంటర్ని ఓపెన్ చేశారు. అంత గొప్ప వ్యక్తి కదా. మరి అలాంటి వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటి అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ దేశంలోనే వన్నె తెచ్చే విధంగా ఈ సెంటర్ని స్టార్ట్ చేశారని మీకు దుర్బుద్ధ? రాజ్యాంగ శిల్పిని మనల్ని మనం గౌరవించుకుంటున్నాం. మన ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించుకోవడానికి ప్రతిరూపమే అంబేద్కర్ గారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. లేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహానాయకుడికి, ఒక ప్రపంచ మేధావికి జరుగుతున్నటువంటి పరిణామాలని తీవ్రంగా మేము పరిగణిస్తాం.